या ओके सेम गाड़ी सेम ड्राइवर का फेस याद रखो how much I will tell you package all package కనెక్ట్ అవుతుందో లేదో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయ బెనాయ్ ఛానల్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది. పామ్ వ్యూకి వెళ్ళాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 3 o'clockకి డెజర్ట్ సఫారీకి తీసుకెళ్తా ఉన్నారు. సపరేట్గా ఒక వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. రోజు అయితే బస్లో తీసుకెళ్ళేవారు దుబాయ్ చుట్టూ, అదే ఎక్కడికి వెళ్ళాలి ప్లేసెస్కి అని. ఈరోజు మాత్రం కారు ప్రొవైడ్ చేశారనమాట. 6 మెంబర్స్కి మేము 6 మెంబర్స్ కలిసి ఈ వెహికల్ మాకు ఇచ్చారు. ఈ వెహికల్ అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు డెజర్ట్ సఫారీ దగ్గరికి, గోల్డెన్ అక్కడ పేరుంది కదా, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఈగలు ఉంది, వస్తానే ఇలా చేతి పైన పెట్టుకొని ఇలా ఇలా అనొచ్చు కదా, అది ఉంది. ఇంకా క్యామెల్స్ ఉన్నాయి, ఇంకా డ్రైవ్ ఉంది. చాలా బాగుంది ప్లేసు. ఇంకా కొన్ని షాపింగ్ చేసుకోవచ్చు. పక్కనే షాప్ కూడా ఉంది. ఇలా హెడ్కి ఇలా పెట్టుకుంటారు కదా దుబాయ్ వాళ్ళు, స్కార్ఫ్. ఆ స్కార్ఫ్ మన అమౌంట్లో అయితే 500 అలా ఉంది. ఇలా స్కార్ఫ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ క్యామెల్స్ టాయ్స్, ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి డెజర్ట్ సఫారీకి తీసుకెళ్తారనమాట. ఇక్కడ ఒక 45 minutes వెయిట్ చేసాము. అంటే 41 మెంబర్స్ వచ్చాము కదా, అందరూ రావడానికి టైం పడుతుంది కదా అని ఇంకా మేమైతే కూర్చుని వేసాము. ఇక్కడ క్యామెల్ దగ్గర కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. చూడండి, అవి కూడా చాలా బాగున్నాయి. తినుకుంటా దాన్ని టచ్ చేయొచ్చు, అంటే అవి తింటున్నాయి. మనము దాని దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేసినా ఏమనట్లేదు. అక్కడ పెట్టి అద్దం పోయింది సైడ్స్ ఎప్పుడు కావాలంటప్పుడు ఇట్లా
వేరే ఆంటీదిలే. కాదు ఆంటీది ఆంటీదిరా జీబీ మాత్రం. చూడు నడచడానికి కూడా కావాలా ఇట్లా కాలు దిగబడిపోతుంది. డెజర్ట్ సఫారీ అని వచ్చేసినాము ఇంకా ఇక్కడికి. డెజర్ట్ సఫారీ అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వేరే చోటికి తీసుకొచ్చారు ఇక్కడ డిన్నర్కి. ఇక్కడ క్యామెల్ రైడ్ ఉంది, తర్వాత మెహందీ పెట్టించుకోవచ్చు, డిన్నర్ కూడా ఉంది, ఇంకా కొంచెం డ్యాన్స్ కూడా ఉండింది అక్కడ. చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ అయితే అరికాలల్లో మంట వచ్చింది. అక్కడ 5:30 అయినా కానీ ఇసుక చాలా వేడిగా ఉంది. పైన ఏమో కూల్గా ఉంది, లోపలికి కొంచెం మనం అడుగు లోపలికి వేడిగా ఉంది. అందుకనే ఒక నైట్ అంతా అలానే అనిపించింది, అరికాళ్ళల్లో కొంచెం మంటలాగా. ఇంక ఇక్కడ డిన్నర్ మా కోసం ఏమేమి ప్రిపేర్ చేశారో అది కూడా మీరు చూడండి. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము, హ్యాపీ. ఎక్కడ డిన్నర్ తిన్నా కానీ చాలా చప్పగా ఉంటుంది. అందుకే ఆల్మోస్ట్ మేమైతే జ్యూసులు, ఫ్రూట్స్ ఇవే తీసుకున్నాము. ఇంకా డ్రై ఐటమ్ చికెన్ ఫ్రై, తందూరి చికెన్, ఫిష్ అయితే ఒకలాగా స్మెల్ వస్తుంది, అస్సలు తినలేకపోయినాము. చికెన్ ఒక్కటే బాగుండింది. ఇక్కడ మీట్ కూడా పెట్టారు, నేనైతే టేస్ట్ కూడా చేయలేదు. వెజ్ ఉన్నింది, నాన్ వెజ్ ఉన్నింది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ ఏవి తినేటట్లు లేవు. కానీ మనం ఏదో ఒకటి తినాలి కదా అన్నట్లు మేమైతే కడుపు నింపుకున్నాం ఫ్రూట్స్తో. ఫుడ్ అయితే కొంచెం బాగాలేదు, ఫ్రూట్స్ బాగున్నాయి. ఇప్పుడు చూడండి ఈగలు వస్తుంది చిన్నగా. చూడు చూడు చిన్నగా చూడు చూడు అదేంటి వాళ్ళకుంటుంది. ఏమందో అదేం పెంచేది కదా, అదేమవుతుంది. పెట్టుకో, ఏం కాదు, పైకను ఏం కాదు. చూడు ఫోటో భలే వస్తుంది మా దిక్కు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, కంటిన్యూషన్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.